వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రభావ మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మేము గత నెల రోజుల నుంచి మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసింది అది తప్పక నెరవేరుతుంది. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా అది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీ దయా సన్నిధిలో మా ప్రభా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది అన్నావు ప్రభా. ఈరోజు కూడా అదేవిధంగా నేను పిలువబడిన వారు ఎంతోమంది 50-60 మంది కానీ ఏర్పరచబడిన వారు 40 మందికి వచ్చారు తండ్రి. నీకే వందనాలు ప్రభా. వీరిని వీరి కుటుంబాలు సేవలను బట్టి మీరు వారిని దీవించి వారి సంఘాలను అభివృద్ధిపరచమని మీ దయా మీ సన్నిధిలో నడిపించమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసయ్య దివ్యనామమున అడుగుతున్నాము పరమ తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ఒక 10 నిమిషాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు ఓపికతో ఉంటే, ఎందుకంటే మనం ఈరోజు చాలా చేసింది 12 అయిందండి. దయచేసి, ఎందుకంటే పొద్దుగాల వర్షం వచ్చింది, పైగా అక్కడ రోడ్డు ప్రాబ్లం ఒకటి అయింది, 2-3 అనాంతరీయ సంఘటనల వల్ల లేట్ అయింది. 10 గంటలుగా స్టార్ట్ చేయాలి, 10 కాకపోతే 11 గంటలు చాలు చేయాలనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది. దయచేసి మీరు ఓపికతో ఉండండి. మరి మన మధ్యలో ఉండబడినటువంటి డేవిడ్ అయ్య గారిని, మరి స్థలం తక్కువగా ఉందని అప్పటించి చెప్తాను. అయ్యారు రండి 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 రండి. స్థలం స్టేజ్ చిన్నది అయిపోయింది. మన మండలంలో బిషప్ గారు ఆయనే, దత్తాలపల్లి మండలానికి బిషప్ గారు మన దేవుడు గారు. కాబట్టి వస్తానంటే వస్తాడు, కానీ కొద్దిగా లేట్గా వస్తాడు. ఆయనకి చాలా పనులు ఉంటాయి, తప్పకుండా మాత్రం వస్తాడు. మాటిస్తే మాత్రం తప్పడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఏంటంటే సేవకులమైనటువంటి మనం, మీకు నేను చెప్పేవాడిని కాదు, మీరందరూ ట్రైనింగ్ పోయిన వాళ్ళు ఉన్నారు, మరి ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చదువు లేని వాడిని, మరి ట్రైనింగ్ లేని వాడిని, 2 లేవు నాకు. ట్రైనింగ్ లేదు, చదువు లేదు. కానీ దేవుని కృప వల్ల కొద్ది మాటలు మీ ముందు చెప్పడానికి దేవుడు మరి నిలబెట్టుకుంటే చాలా సంతోషం అని నేను నమ్ముతున్నాను. ఒకటి ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే కొంతమంది అవుతారు. అదేవిధంగా నేను ఒక 60 నెంబర్ అవుతారు అనుకున్నా, అసలు ఇక్కడ స్థలం సరిపోదు అనుకున్నా. కానీ కొంతవరకు నాకు మాత్రం చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పటికైనా నిండింది, పర్వాలేదు. ఇంకొక 10 నెంబర్ వచ్చేది ఉంటే, 10-15 నెంబర్ 15 నెంబర్లు వచ్చేది ఉంటే వాళ్ళు మిస్ అయ్యారు. మరొకసారి వారిని ఏర్పాటు చేద్దాం దయచేసి. కాబట్టి సేవకుని పిలుపు లేని సేవట తలుపు లేని ఇల్లుతో సమానం అంటారు. పిలుపు లేని సేవ తలుపు లేని ఇల్లుతో సమానం అంటారు. దేవుడు కనుక నిన్ను పిలుచుకుంటే, నువ్వు ఏ మారుమూల గ్రామంలో ఉండు, ఎక్కడ మరుగై ఉండు, నిన్ను మాత్రం ఆయన లేవనెత్తుతాడు. అక్కడి నుంచి, ఆ మరుగై ఉండబడిన స్థలం నుంచి కూడా నిన్ను ఆయన లేపుతాడు. అందుకోసమే దేవుని పిలుపు ఎలా ఉంటుంది, పిలిచిన వారు ఎవరు అనేది ఒక మాట మనం సేవకులమైనటువంటి వారు తెలుసుకున్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం ఒక మాట చూస్తే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి. నిన్ను ప్రతి ఒక్కరిని తల్లి గర్భములో పిండమై ఉండగా పిలిచాడు దేవుడు. పిలిచాడు కాబట్టి మీరందరూ ఇక్కడ సేవలో ఉన్నారు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నీకేమేమి ఇస్తాడట?
నీ కొరకు దాచిపెట్టినటువంటివి గొప్పవి ఉన్నవి. అంధకార స్థలములలో, మరుగై ఉండవలసిన స్థలములలో దాచిపెట్టినటువంటి ఒక ధననిధి ఉన్నది నీకు. ఆ ధననిధిని పొందుకోవాలంటే ఎవరినట? ఎవరిని పిలుస్తాడో వాళ్ళు పొందుకుంటారట. ఎవరిని పిలిస్తే వాళ్ళు పొందుకుంటారట. అందుకోసం ఆయన అంటాడు, తల్లి గర్భములోనే పిండమై ఉన్నప్పుడు నిన్ను పిలిచాను కాబట్టి నువ్వు నా సేవలో ఉన్నావు. మనమేమనుకుంటాం అంటే మనమే ఆయన నమ్ముకున్నాం, ఇంత గొప్ప కార్యం మనమే చేసామని మనం అనుకుంటున్నాం. కాబట్టి మనం నమ్ముకోవటం కాదు, అంతకంటే ముందు ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి ఆయన అంటాడు, నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను. నీకోసం ఏముంచాడట? ధననిధిని, రహస్య స్థలములలో నీకు ఇచ్చేదను. మరుగై ఉండబడిన ధనం. ఈ లోకాలు నువ్వు సంపాదించుకున్న ధనమే అది నిజమైన ధనం అయితే నువ్వు వెళ్ళేటప్పుడు అది ఎంట పెట్టుకొని వెళ్ళాలి. కానీ అది ఎంట పెట్టుకొని వెళ్ళట్లేమంటే అది నిజమైన ధనం కాదు. అది తాత్కాలికంగా భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీ ఖర్చులకు, నీ సదుపాయాలకు, నువ్వు బ్రతకడానికి, నీ తిండికి, నీ ఇంటికానకు, నువ్వు ఉండటానికి నీకు పనికొచ్చేదే కానీ నీతో పాటు అది వచ్చేది కాదు. అందుకోసం అది స్థిరమైన ధనం అని నువ్వు అనుకుంటే చాలా తప్పు. అందుకోసం అంటాడు, ఆయన నీకు మరుగై ఉండబడినటువంటి స్థలములలో నీకు నిధులను ఏర్పాటు చేశాను. కాబట్టి ప్రతి సేవకుడు ఎవరి మీద అనుకోవాలంటే ఒకసారి యెషయా గ్రంథంలోనే ఒక మాట, యెషయా గ్రంథంలోనే 26వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చూద్దామే. యెషయా గ్రంథం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడు. పూర్ణ శాంతి గలవాడిగా అవుతాడు. నీకు పూటగా లేకున్నా పర్వాలేదు కానీ నువ్వు ఎలా ఉంటావట? పూర్ణ శాంతి గలవాడిగా ఉంటావట. ఎవరు వాళ్ళు? దేవుని మీద ఆనుకొని జీవించిన వాళ్ళు. నిన్ను నువ్వు నమ్ముకొని, నీ బలాన్ని నమ్ముకొని, నీ ధనాన్ని నమ్ముకొని, నీ బలగాన్ని నమ్ముకొని, నీ అధికారాన్ని నమ్ముకున్నవాడు కాదు. దేవుని మీద ఆనుకున్నవాడట. దేవుడే నాకు దిక్కు అనుకున్నవాడట. దేవుడే నాకు సర్వస్వం అనుకున్నవాడు ఎలా ఉంటుందట? పూర్ణ శాంతి గలవాడై కాపాడును. పూర్ణ శాంతి గలవాడై ఆయన నిన్ను కాపాడుతాడట. అందుకోసం మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఎలా ఉండాలంటే ఆయన మీద ఆనుకుని ఉండాలి. ఒడిదొడుకులు రాని, కష్టాలు రాని, నష్టాలు రాని, ఆరోగ్యమే పోని, ఎన్ని పోయినా పర్వాలేదు, అన్ని పోయినా నాకు సర్వాధికారి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక నమ్మకం నీ లోపలికి రావాలి. అలాంటి నమ్మకం నీ లోపలికి ఎప్పుడైతే వస్తుందో నువ్వు అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, పూటకు లేకున్నా నువ్వు పూర్ణ శాంతిగా బ్రతుకుతావట. ఈనాడు కోట్లు ఉన్నవాడు గంజి దాగి బ్రతుకుతున్నాడండి. లక్షలున్నవాడు లక్షణమైన గుణం లేక, లక్షణమైన మనసు లేక, అక్కడ ఎలా ఉన్నాడో తెలుసా అండి? లక్షణమైన మనసు లేక, వారికి నెమ్మది లేక గంజి కడక తాగుతున్నాడు. వారికి కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం లేదు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే మనందరినీ అట పిలిచాడట. ఆయన పిలిచాడు. ఆ పిలుపుకు లోబడినటువంటి వ్యక్తిని ఎలాంటి వాడైనా నాకు చదువుతో పని లేదు దేవుని సేవకు. చాలామంది అనుకుంటాం మనం ట్రైనింగ్ పోలేదు. ఆనాడు యేసు ప్రభు ఏర్పరచుకున్న వాళ్ళు ఏ డిగ్రీ చేసి చెప్పండి? అయ్యా 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఏ డిగ్రీ చేసారు? వల పట్టుకొని పోయి చేపలు పట్టుకొని వచ్చిన వాళ్ళు. కానీ వారికి ఉండబడిన జ్ఞానం ఎంత? భూలోకాన్ని తలకిందులు చేసే జ్ఞానాన్ని పొందుకున్నారు. భూలోకాన్ని తలకిందులు చేసే జ్ఞానాన్ని పొందుకున్నారు. వాళ్ళు బెస్త వాళ్ళై చేపలు పట్టుకొని వాళ్ళ జీవనోపాధి గడించుకున్నటువంటి వాళ్ళు. కానీ నువ్వు దేవుని మీద పూర్ణ శాంతితో ఆనుకున్నావనుకో, నీకు చెప్పవలసినటువంటి మాట అయినా, నువ్వు నడవవలసినటువంటి మార్గమైనా ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు. అందుకోసం ఇది తండ్రి ప్రణాళిక ఏముందో కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రణాళిక కూడా అదే. ఒకసారి లేవికాండంలో మనం చూస్తే, లేవికాండంలో 20వ అధ్యాయము 26వ వచనం, 20వ అధ్యాయము 26వ వచనం.
ఆ. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవాను నేను ఎలాంటి వాడిని? పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు ఎక్కడి నుంచి ఏర్పరిచిండట? ఇప్పుడు మనందరం అన్యజనులకు వచ్చిన వాళ్ళు, లేకపోతే పుట్టు క్రైస్తవుల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పుట్టు క్రైస్తవులు ఉన్న వాళ్ళు. మా నాన్న క్రైస్తవుడు 24 సంవత్సరాలు, మా తాత అంటే ఒక్కటి శేషం మిగిలింది. ఒక్కటి శేషం భాగారం చేస్తే మనకు లెక్క వచ్చేది శేషం మిగులుతుంది. శేషం ఒకటి. కానీ దేవుని ప్రణాళిక ఏమనున్నది? నేను అన్య జనులలో నుండి మిమ్మలను ఏర్పరచుకోవాలని. ఎప్పుడట? పురాతన కాలం తండ్రి ప్రణాళిక కూడా లేవి ఖండంలో ఏమంటాడంటే, నేను అన్య జనులలో నుండి మిమ్మలను ఏర్పరిచితిని. ఆయన ఏర్పరిచాడంటే ఇక తిరుగులేదుగా. ఆయన ఏర్పరచుకొని నీపై ఐఎస్ మార్క్ ముద్ర వేశాడు అనుకో, నువ్వు ఎక్కడ పోయినా నికాలసే. నువ్వు భూమి మీద ఉండబడిన దానికోసం పరిగెత్తవు. కొంతమంది ఏం చేస్తారు ఎందుకైనా, ఆడ వందిస్తారట, ఈడ అన్నం పెడతారట, అంటే పరుగు తిరిగితే మనకు తిప్పలు. ఎక్కడ ఉంటామో అక్కడ మనం కూర్చొని ప్రార్థన చేసామనుకో, ఆ కూర్చున్న కాడికి కుప్పలు వస్తాయి. నువ్వు కూర్చో, మోకరించు, నీకు కావాల్సింది అడుగు. నువ్వు కూర్చున్న కాడ నీ కుప్పలు పంపిస్తాడు. ఏలియా కూర్చున్నాడు అక్కడ కేతవర్ బాగు దగ్గర. ఎక్కడ కూర్చున్నాడు? బాగు దగ్గర. ఏమని కూర్చున్నాడు? ధన సంపద కావాలని కూర్చున్నా. అయ్యా నేను ఒక మాట అయితే రాజుతో సవాల్ చేశాను. ఏమని? 3.5 సంవత్సరాల దాకా భూమి మీద వర్షం పడకూడదు, మంచు కూడా పడకూడదు. ఆడ మాట ఇచ్చారు కదా, నా సంగతి ఏందయ్యా అని చెప్పి అక్కడ ఈ కేరేతు బాగా దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడట. నీకు కావాల్సింది ఏందయ్యా ఏలియా? 2 పూటలు అన్నం పెడితే చాలు కదా. ఇక్కడ ఊళ్ళో ఉండబడిన వాళ్ళు వారానికి ఒకనాడు చికెన్ మటన్ తింటారు. నీకు రోజు చికెన్ తోటి పెడతావు. హల్లెలూయా. ఎవరన్నాడు? రోజు నీకు చికెన్ మటనే. కాకోలంలో ఏర్పాటు చేశాడు. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఎట్లా వస్తున్నాయట అయ్యి ఆహారాన్ని పట్టుకొని వస్తూనే ఉన్నాయి. అందుకోసం నువ్వు ఏర్పరచబడిన వాడవు కాబట్టి తిరిగితే తిప్పలు, కానీ కూర్చుంటే కుప్పలే. కాబట్టి మనం కూర్చునేంత ఓపిక మనకు ఉండదు. ఇది వచ్చింది మనకు వచ్చిన మాయరోగం. ఇది కూర్చునేంత ఓపిక మనకు ఉండదు. అందుకోసం దేవాది దేవుడు తండ్రి ప్రణాళిక ఏదైతే ఉన్నదో అన్య జనులలో నుండి నేను పిలుచుకుంటాను అన్నాడు. అందుకోసం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ కులం అనకుండా అన్య జనులలో నుంచి ఎంతో మంది లేవనెత్తబడతారు. ఎంతో మంది ప్రభులోకి వస్తున్నారు. ప్రపంచంలో వారనుకుంటున్నారు మేము ఈ మతాన్ని అణగదొక్కాలని మేమెన్నో అరాచకాలు చేస్తున్నాము, మేమెంతో చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అణగదొక్కిన కొద్దీ ఇది ఎదిగిపోతుంది. ఆ సంగతి అర్థం కావట్లేదు. వాళ్ళు అణచాలన్న కొద్దీ ఇది పైకి పోతుంది. కాబట్టి దేవుని మనకి మహిమ కలుగును గాక. ఒకసారి ఇప్పుడు తండ్రి ప్రణాళిక ఏమైనా ఉన్నది అన్య జనులలో నుంచి నేను కుమారుని ప్రణాళిక చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నా పేరులో తండ్రిని ఏది అడుగుతురో అది మీకు అనుగ్రహించినట్లు నేను వెళ్ళి మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు. ఇప్పుడు లేవి కాండంలో తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఏమన్నాడు? అన్ని జనులలో నుంచి మిమ్మలను ఏర్పరచుకున్నాను. తండ్రి ప్రణాళిక ఏదైతే ఉన్నదో కుమారుని ప్రణాళిక కూడా అదే. మీరు నన్ను ఏర్పరచుకున్నారని కాదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. యేసుక్రీస్తు వారు 12 మందిని ఏర్పరచుకున్నాడు. ప్రపంచం పెద్దది, 12 మందితో పని అవుతా అండి. కానీ ఆ 12 మంది ఎలాంటి వాళ్ళో తెలుసా? భూమిని తలకిందులు చేసేవారు. సాతాను ఏం చేసిందో తెలుసా? ఈ 12 మందిని జల్లెడ పట్టింది. సేవకుని ఎప్పుడైనా సాతాను ఏం చేస్తుంది తెలుసా? జల్లెడ పడితే ఏమైందండి?
జల్లెడ పడితే ఏమైంది? తాలు తవుడు ఉసికి మసిక అంతా ఎక్కడ పోద్ది? కిందికి పోద్ది. హై క్లాస్ అయిన గింజలే ఉంటాయి. ఈ శిశువులను కూడా 12 మందిని జల్లెడ పట్టాడు, వాడు జల్లెడ పట్టాడు. కానీ ఒక్కడు తప్పిపోయాడు. కానీ మిగతా 11 మంది మాత్రం వండర్ఫుల్గా పనిచేసేవారు దేవుని పని. అందుకోసమే ఈనాడు వారు చేసిన సేవ త్యాగంగా ఈరోజు మనము ఆయన యొక్క పేరును బట్టి మనం ఈ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాం. అందుకోసము పిలువబడిన వారు, ఒకసారి పిలువబడిన వ్యక్తికి ఎలాంటి గుణాలు ఉంటాయో ఒక మాట చూసుకుందాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 15 వరకు చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనసును, మీకు జాలిగల మనసు ఉంటుంది. మొట్టమొదట దయాలత్వమును, రెండవది దయాలత్వము, వినయమును, మూడవది వినయము, సాత్వికమును, నాలుగవది సాత్వికము, దీర్ఘశాంతమును, ఐదవది దీర్ఘశాంతము ధరించుకొనుడి. పిలువబడిన వారికి ఈ యొక్క 5 ఐటమ్స్ కాదు, ఇంకా 8 ఐటమ్స్ ఉంటాయి. మనిషిలో ఉండబడినటువంటివి అష్టమదాలు. మనిషిలో కూడా ప్రతి మనిషిలో ఉండబడేవి ఎన్నో తెలుసా అండి? ఎన్ని మదాలు? అష్టమదాలు. కామం, క్రోధం, మదం, మత్సరం, అసూయ, పగ, ద్వేషం, క్రోధం. మొత్తం 8 మదాలు మనిషిలో ఉన్నాయి. కానీ ఆ 8 మదాలను త్రొక్కివేయాలంటే దేవుని యొక్క, ఇప్పుడు ఎవరైనా కొలసీ పత్రికలా ఇప్పుడు అయ్యో మనం చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు, వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాలత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలంటే ఏం చేయాలి? మనం బట్టలు ఏం చేసుకుంటాం? ఇప్పుకుంటామా, కప్పుకుంటామా? ధరించుకుంటే అవి గుండీలు పెట్టినట్టే మనం ఇప్పిందనక ఈ కూడా నువ్వేం చేయాలంటే నీ హృదయంలో వాటిని ధరించుకొనుడి అన్నాడు. ఆయన పిలిచిన వారికి అట ఈ గుణాలు ఉంటాయట. పిలువని వాళ్ళకి ఏముంటాయో తెలిసి ఇప్పుడు నేను చెప్పాను కదా, 8 అష్టమదాలు అవి ఉంటాయి. పిలువబడని వారికి అవి ఉంటాయి, పిలిచిన వారికి ఇవి ఉంటాయి. కాబట్టి మనం పిలువబడిన వారి కాబట్టి మనలో ఇవి ఉన్నాయా లేవా అనేది మనము ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. అందుకోసము ఆయన ఇచ్చినటువంటి మాటలు అద్భుతం అండి, అద్భుతం ఆ మాటలు. అందుకోసము పిలువబడిన వారు కాబట్టి, అందుకోసమే పిలువబడిన వారు అనేకులైనప్పుడు ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే అంటాడు. కొందరే. ఇజ్రాయేల్ ప్రజలను కనాను దేశానికి నడిపించడానికి వాళ్ళు ప్రయాణం అని వెళ్ళింది ఎంతమంది? అయ్యా వెళ్ళింది ఎంతమంది చెప్పండి? 6 లక్షల మంది. 6 లక్షల కాల్బలం ఉన్నాడు. మొత్తం వాళ్ళు 18 లక్షలు, కానీ 6 లక్షల యోధులు అన్నాడు. అయితే ఇక్కడ 6 లక్షల మంది అక్కడ వెళ్ళేటప్పుడు ఈ 6 లక్షల మంది కానానికి చేరేసరికి ఎంతమంది వెళ్ళారు? కానానికి ఎంతమంది అయ్యా? ఎంతమంది? యెహోషువ, కాలేబు మాత్రమే ఏర్పరచబడిన వారుగా అయిపోయారు. ఇజ్రాయేల్ 12 గోత్రానికి ఒక్కటి పోయి అక్కడ పాలుతేరులు ప్రవహించే దేశాన్ని పరిశీలించి రారా అంటే 10 మంది ఏమన్నారు తెలుసా? అమ్మ బాబోయ్, వాళ్ళతో మనం యుద్ధం చేయలేము, ఒక్కొక్కడు ఎంతున్నాడు అనుకుంటున్నాం, గొలియాతు తాతలు వాళ్ళతో మనం యుద్ధం చేయలేము, మన వల్ల కాదని 10 మంది అన్నారు. కానీ 2 మాత్రమే అన్నారు తెలుసా? మనం వీలుగా జయించగలుగుతాము, దేవుడు మనకు యొక్క దేశాన్ని ఇచ్చేస్తాడు. ఎవడైతే ఇచ్చేస్తాడని నమ్మిన వాళ్ళకి అది వచ్చేసింది. పాలుతేరులు ప్రవహించే దేశానికి వాళ్ళు ఇచ్చేస్తాడు, మాకు ఎందుకేడు నా కన్న తండ్రి అనే ఒక నమ్మకం ఉండాలి. కాబట్టి ఆనాడు లోతు భార్య, ఆ పిల్లలు అక్కడ
నోహాబు యొక్క ఓడలో ప్రవేశించింది 8 మంది. నోహాబు ఓడలో ప్రవేశించిన వారు ఎంతమంది అండి? నోహాబు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది. ఆడ 8 మంది అయితే లోతు కాలానికి వచ్చేసరికి అక్కడ ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. అక్కడ ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. లోతు 2 బిడ్డలు, ఇంకా అతని భార్య మధ్యకు వచ్చి మైనస్ అయిపోయింది. ఇక్కడ 8లో 4 వచ్చింది. తర్వాత ఈ యొక్క పాలుదేలు ప్రవహించిన దేశానికి పోతే 4 2 మిగిలింది. 2 మిగిలింది. అందుకోసమే పరలోకానికి మన ప్రయాణం ఇక్కడి ప్రయాణం కాదు. మన భూమి మీద ఆస్తులతో, అంతస్తులతో, అధికారంతో కాదు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ లోకానికి అర్హుడవై ఉన్నావా అనేది ప్రతి నిత్యము నిన్ను నువ్వు, నీ కుటుంబాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి నిత్యము నువ్వు పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్నప్పుడే ఆ లోకానికి నువ్వు అర్హుడవా కాదా అనేది తెలుస్తుంది. అందుకోసం మోషే గారిని దేవుడు పిలిచినట్టుగా మనం చూసాం. కానీ ఆహారాన్ని పిలిచాడా, పిలవలేదా? అయ్యా, ఆహారాన్ని పిలిచాడా, పిలవలేదా? ఒకసారి చూడండి, ఏప్రిల్ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఏప్రిల్ పత్రిక 5వ అధ్యాయము. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే ఎవడును ఈ ఘనత తనకు తానే కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై, దేవుని చేతనట మీరు పిలువబడాలట. దేవుని చేత మీరు పిలువబడాలి. ఈ ఘనత మీకు వస్తుంది. దేవుని చేత పిలిస్తే వస్తుంది మీకు ఘనత. ఎక్కడో బిషప్ పిలిచిడు, ఎక్కడో పెద్ద అది అంటలేను, పోవద్దంటలేను. కానీ అక్కడ వాక్యం అనేది ఉన్నదాన్ని మీరు పరీక్షించుకోండి దయచేసి. పోయినంతసేపు కొంచెమైనా మీరు వాక్యం నేర్చుకున్నారన్న దయచేసి నేర్చుకోండి. కాబట్టి వాక్యం చేత మీరు మీ కుటుంబాలు కట్టబడ్డాయి అనుకోండి, ఎలాంటి సుడిగాలిలోనైనా మీరు నిలబడే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. అందుకోసము పిలువబడిన వారు ఈ ఘనత మామూలుగా నీకు రాత్రి వచ్చేది కాదు. కాబట్టి అహరోను ఎలా పిలువబడ్డాడు రాయ్యా? అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. కాబట్టి మనం ఈ ఘనత పొందుకోవాలంటే ఇలాంటి వారమై మనం ఉండాలి. మంచి వాక్యాలు మనం వింటూ ఉండాలి. దయచేసి ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి. నేను ఒక 500-600 పాఠాలు రాశాను. అందులో చాలా అమూల్యమైన పాఠాలు ఉన్నాయి. మోషే గారు మరి దేవుని పని 40 సంవత్సరాలు చేశాడు. 40 సంవత్సరాలు చేసినటువంటి మోషే గారు ఎందుకు కానానులో అడుగుపెట్టలేదు? యేసు అంజూరపు చెట్టును అది కాలము కాని సమయం, కాయలు కాయని సమయం అన్నాడు. కాయలు కాయనప్పుడు ఆకులే ఉంటాయి కదా, ఆ చెట్టును ఎందుకు శపించాడు? కాబట్టి ఇలాంటివి చాలా అర్థవంతమైనటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. దయచేసి దేవుని చిత్తం అయితే మనం నెలకొకసారైనా 2 నెలలకు ఒకసారైనా దేవుడు ఏర్పాటు చేసి ఒకవేళ మనకు సమకూరిస్తే ఈ పనిని క్రమంగా చేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి ఈ విషయం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగాలని ఒకసారి సంఖ్యాకాండంలో చివరిగా మాట్లాడుకుందామని. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 5వ వచనముల సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో అబ్బా, ఎవరిని పిలుస్తాడో పిలిచిన కర్రాట ఏమైంది? ఎండిన కర్రే. ఆ మందసంలో పెట్టింది ఏమైనా పచ్చి కర్ర అయ్యా? ఎండిపోయిన కర్రే. మీ గోత్రానికి ఒక కర్ర పట్టుకొని రండి. ఓకే, వచ్చారు. అరే బాబు, మీరు కర్రల మీద మీ పేరు కూడా రాసుకుంటారు, ఎందుకంటే ఏ జిగిరిస్తే అదే నాదంటూ అలాంటి వాళ్ళు మీరు. కాబట్టి ఏ కర్ర ఎవడు తెస్తాడో, ఏ గోత్రం వాందో, ఎవడు వాడో వారి కర్ర మీద వారి పేరు రాసుకొని రండి అన్నాడు. 12 మంది వచ్చారు, 12 కర్రలు తెచ్చారు. ఏం కర్రలు? ఎండిపోయిన కర్ర చిగురించిందంటే నిన్ను పిలిస్తే నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, చిగురిస్తావు. హల్లెలూయా. నిన్ను పిలిచాలనుకో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా చిగురిస్తావు, ఫలిస్తావు.
ఇప్పుడు ఆ కర్ర చిగురించిందా చిగురించలేదా? అయ్యా చదవండి ఆ మాట. ఆ. ఎవరి కర్ర అప్పుడు నేను ఆ, ఎవరిని ఏర్పరచుకుందునో ఎవరిని ఏర్పరచుకుందును కర్ర చిగురించును. వాని కర్ర చిగురించును. వాయు ఆ, విరోధంగా ఆ, ఎనిమిదయ్యా. ఆ. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన లేవి కుటుంబమైన ఆరోను కర్ర చిగిరించి ఉండేది. ఆరోను కర్ర ఏమైందట? చిగిరించి ఉన్నది. చిగురించి ఉన్నది. ఇంకా ఆ, చిగురించి దానికి ఏం పండ్లు వచ్చాయట? అది చిగిరించి బాదాము పండ్లు అన్నాడు. బాదాం చిగిర్చి పువ్వులు పూసి వా. బాదం పళ్ళు బాదాం పండ్లు. ఈనాడు మీరు పప్పు కూరగాయలు 2 కిలోలు కొంటారు. బాదాం పప్పు 2 కిలోలు కొనండి. 2 కిలోలు బాదం పప్పు కొనండి, కొనరా? చాలా కాస్ట్. కానీ దానికి ఎండిన కర్రకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ సేవకుడినైతే పిలుచుకుంటాడో పిలిచినటువంటి వారి పట్ల అద్భుత కార్యాలు నేను చేస్తానంటాడు. ఎవరైతే నా మీద ఆధారపడి ఉంటారో ఆధారపడ్డవాడు పూర్ణ మనసు గలవాడిగా ఉంటాడు అంటాడు. అందుకోసం మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. నీకున్నా లేకున్నా, ఈ పూటకు బియ్యం లేకున్నా పర్వాలేదు, ఆ సమయానికి కాకోరాలే వస్తాయి, నీ ఎతకు పట్టుకొని వస్తాయి. కాబట్టి అది చిగురించింది, పువ్వులు పూసింది, బాదాం పండు కూడా ఎంత అద్భుతమో చూడండి. అందుకోసం అంటాడు, నేను ఎవరిని ఏర్పరచుకుంటునో, నేను ఎవరిని పిలిచేదనో పిలిచిన వాడు ఈ విధంగా అవుతాడు. మీకు మీరుగా పిలుచుకున్నామని అంటే అది మీరు మోసపోయినట్టే ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మరి ఏమైనా తప్పిదమ్మలు ఉంటే నన్ను క్షమించండి. మరి ఒకవేళ ఇది అనుకూలంగా ఉంటే దీన్ని అనుసరించండి. ఇద్దరితో ఈ వాక్యాన్ని ముగిస్తూ సెలవు తీసుకోండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పల్లవి పాడగానే మన